హాయ్ ఫ్రెండ్స్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి మనకి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించిన నోటిఫికేషన్ అండి ఇది. సో ఎలిజిబిలిటీ టెస్ట్ అంటే ఏమిటి, అసలు ఎవరు రాస్తారు ఈ ఎలిజిబిలిటీ టెస్ట్, సో ఎలిజిబిలిటీ టెస్ట్ వలన ఉపయోగం ఏంటి అని చెప్పేసి వీడియోలో తెలుసుకుందాం మనం మొట్టమొదటగా. అయితే ఏంటంటే చాలామంది కామెంట్ చేసే విషయం కూడా కొన్ని ఉన్నాయండి. ఈ ఓపెన్ డిగ్రీ చేసినటువంటి వాళ్ళకు గవర్నమెంట్ జాబ్ వస్తుందా రాదా అని, గవర్నమెంట్ జాబ్కి అప్లై చేసుకోవడానికి అర్హత ఉంటుందా లేదా అని చాలామంది అడుగుతుంటారు. సో అన్ని జాబ్స్కి అయితే ఉండదండి, ఇది 100% షూరిటీ. ఏదో కొన్ని జాబ్స్కి మాత్రం ఈ యొక్క ఓపెన్ డిగ్రీని కూడా తీసుకోవడం జరుగుతుంది. మెయిన్గా ఎవరైనా సరే యూపీఎస్సీ సాధించాలనుకున్న వాళ్ళకు కూడా యూపీఎస్సీ వాళ్ళు మాత్రం ఓపెన్ డిగ్రీని తీసుకుంటున్నారండి. సో ఓపెన్ డిగ్రీ చేసి మీరు యూపీఎస్సీ కూడా రాసుకోవచ్చు అనమాట. సో ఏంటన్నా మేము డిగ్రీయే చదవలేకపోతున్నాం, యూపీఎస్సీ అని మాకు అంత పెద్దగా చెప్తున్నాను మీరు అనుకోవద్దు. సో ఎవరైనా అటువంటి ప్యాషన్ కలిగి ఉన్నటువంటి వారు మేము డిగ్రీ చేయలేకపోయామే, మేము యూపీఎస్సీలో ఎగ్జామ్ రాయలేకపోతున్నామని ఎవరైనా అటువంటి ప్యాషన్ ఉంటే మాత్రం మీకు ఉపయోగపడుతుందని చెప్తున్నాను. సో ఎలిజిబిలిటీ టెస్ట్ అంటే ఏంటంటే మనకు ఇంటర్మీడియట్ లేకుండా కూడా డిగ్రీలో జాయిన్ కావచ్చు అనమాట. సో ఇంటర్మీడియట్ కనుక ఉన్నట్లయితే మీకు ఎలిజిబిలిటీ టెస్ట్ అవసరం లేదు, ఇంటర్ మెమోతోటే మీరు డైరెక్ట్గా ఓపెన్ డిగ్రీలో అడ్మిషన్ ఫీజు కట్టి జాయిన్ కావచ్చు అనమాట. సో మీ ఇంటర్మీడియట్ అనేది లేకుండా మీరు ఓపెన్ డిగ్రీ చేయాలనుకున్నట్లయితే ఈ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది మీరు రాయాల్సి ఉంటుంది. ఇందులో వచ్చిన మార్కుల ఆధారితంగా మీరు బీఏ లేదా బీకామ్ లేదా బీఎస్సీలో జాయిన్ అవుతారనమాట. సో 3 years ప్రోగ్రామ్ అండి, అంటే 3 years డిగ్రీ అనమాట. ఇది 2020-21 అకాడమిక్ ఇయర్ కోసం ఈ యొక్క ఎలిజిబిలిటీ టెస్ట్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క ఎలిజిబిలిటీ టెస్ట్కి అప్లై చేసుకున్న వాళ్ళకి 1 July 2020 నాటికి 18 సంవత్సరాలు నిండి ఉండాలండి. సో అంతకన్నా తక్కువగా ఉన్నట్లయితే దీనికి అప్లై చేయడానికి అవకాశం లేదు. సో ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క ఎలిజిబిలిటీ టెస్ట్ మీరు రాయాలనుకున్నట్లయితే. సో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు కొంత ఫీజు కూడా ఇచ్చారండి, 300 రూపాయలు అయితే ఫీజు ఇవ్వడం జరిగింది. డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు పే చేస్తే 300 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. యూనివర్సిటీ ఆన్లైన్ టీఎస్ ఏపీ ఆన్లైన్ సెంటర్లో కనుక మీరు పే చేస్తే 310 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో మనకు 27th January నుంచి ఈ యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యి 4th April వరకు కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మనకు ఎలిజిబిలిటీ టెస్ట్ డేట్ కూడా ఇచ్చారు, 19th April 2020 10 AM నుంచి 12:30 PM మధ్యలో మీకు ఈ యొక్క ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఈ ఎగ్జామ్ వచ్చేసరికి మనకు ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ మీడియంలో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆల్ టికెట్స్ అట్లీస్ట్ 2 days బిఫోర్ అనేది మీకు వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఎక్కడ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో మీ దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సెంటర్ ఎక్కడ ఉంది అదొకసారి చెక్ చేసుకోండి. అప్లై చేసే ముందే మా విలేజ్ వచ్చేసరికి నల్గొండ డిస్టిక్కి సంబంధించిన విలేజ్, చింతపల్లి మండల్, కాబట్టి నాకు తెలిసిన అభ్యర్థులకు ఇంకా మా సరౌండింగ్స్లో ఉన్నటువంటి అభ్యర్థులకు చెప్తాను. దేవరకొండ అనేది దగ్గరగా ఉంటుంది. హైదరాబాద్ వాళ్ళు అయితే హైదరాబాద్ని చూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఇక్కడనే అడ్మిషన్ కూడా ఇక్కడనే పొందుకునే అవకాశం అయితే ఉండొచ్చు. సో మీరు ఎక్కడైనా ఎలిజిబిలిటీ టెస్ట్ రాసుకోవచ్చు, అడ్మిషన్ అనేది మీ ఇష్టం అండి, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, చూసుకొని అప్లై చేసుకోండి. ఎవరైతే డిగ్రీ చేయాలని ఆశ కలిగి ఉన్నారో వాళ్ళకైతే ఇది చాలా హెల్ప్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. డిగ్రీతో రిలీజ్ అయ్యేటటువంటి ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకున్న వారికి కూడా ఈ యొక్క ఓపెన్ డిగ్రీ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి.